బెంగాల్ సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 9న రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ హైకమాండ్ తెలిపింది. ఇప్పటికే సువేందు అధికారి సహా బీజేపీ ప్రధాన నేతలు ఢిల్లీకి బయలుదేరారు. బీజేఎల్పీ సమావేశంలో సీఎం పేరును ప్రకటించనుంది బీజేపీ హైకమాండ్. సీఎం ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. బెంగాల్ సీఎం రేస్లో సువేందు అధికారి, దిలీప్ ఘోష్, సామిక్ భట్టాచార్య, నిశత్ ప్రమాణిక్ ఉన్నారు. మరోవైపు బెంగాల్లో మహిళా సీఎం అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మహిళా సీఎం రేసులో అగ్నిమిత్ర పాల్, రూపా గంగూలీ ఉన్నారు. సీఎం పదవికి ఇంతమంది పోటీ ఉండగా హైకమాండ్ ఎవరిని ముఖ్యమంత్రిని చేస్తారు అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, బెంగాల్లో ప్రభుత్వ ఏర్పాటు పైన దృష్టి సారించింది బీజేపీ. ఈ నెల 9వ తేదీన బెంగాల్లో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ రోజు ఢిల్లీలో బీజేపీ ముఖ్య నేతల కీలక సమావేశం ఉంది. బెంగాల్ ముఖ్యమంత్రి రేసులో ఇప్పటికే పలువురు పేర్లు వినపడుతున్నాయి. ముఖ్యమంత్రి పీఠానికి ముందు వరుసలో సువేందు అధికారి ఉండగా మరి ఇప్పటికే ఆయన పేరే దాదాపు వినపడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుత అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఎన్నికల్లో మమతా బెనర్జీని సురేంద్ర అధికారి 2 సార్లు కూడా ఓడించడం జరిగింది. మరి ఆయన పోటీ చేసిన 2 చోట్ల కూడా విజయం సాధించారు. సురేంద్రను టీఎంసీ నుంచి బీజేపీలోకి వచ్చిన తర్వాత ఆయనకు పూర్తిగా అమిత్ షా మద్దతు లభించింది. సువేందు నామినేషన్ కార్యక్రమానికి కూడా అమిత్ షా స్వయంగా హాజరవడం జరిగింది. మరి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా టీఎంసీని వీడిన నాటి నుంచి హిందుత్వ ఎజెండా తోటి గట్టిగా సురేంద్ర అధికారి పోరాడుతున్నారు. అయితే మరో 2 పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇందులో ప్రస్తుత బెంగాల్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సామిక్ భట్టాచార్య, మహిళా ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్, ఈ 2 పేర్లు కూడా ప్రస్తుతం అయితే వినపడుతున్న పరిస్థితి ఉంది. అయితే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సామిక్ భట్టాచార్య ఆయన కూడా అక్కడ బెంగాల్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గతంలో ఎంపీగా పోటీ చేయడంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అగ్నిమిత్ర పాల్ గెలవడం జరిగింది. మరి మహిళకు అవకాశం ఇవ్వాలని బీజేపీ భావిస్తే గనక అగ్నిమిత్ర పాల్ ని ముఖ్యమంత్రిని చేసే అవకాశం ఉందంటూ కూడా కొంత ప్రచారం అయితే సాగుతుంది. మరి సీఎం రేసులో సువేందు అధికారి, సామిక్ భట్టాచార్య, అగ్నిమిత్ర పాల్, ఈ 3 పేర్లైతే ప్రధానంగా వినిపిస్తున్నాయి. అదేవిధంగా సంపత్ దాస్ గుప్తా, అగ్నిమిత్ర పాల్, నిషితా ప్రామాణిక్, తివారీ, గంగూలీ, అదేవిధంగా రుద్రానీల్, ఘోష్, ఈ పేర్లు కూడా సీఎం రేసులో అయితే వినపడుతున్నాయి. వాటిని కూడా అధినాయకత్వం పరిశీలిస్తుంది. ఎల్లుండి ఈ యొక్క ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియాల్సిన సమయం ఉండడంతో ఈ లోపుగానే నూతన అసెంబ్లీ ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. మరి 9వ తేదీన కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముహూర్తం కూడా అధినాయకత్వం ఖరారు చేయడం జరిగింది. మరి ఈ రోజు ఢిల్లీలో దీనికి సంబంధించి కూడా కీలక సమావేశం జరగబోతుంది. మరి ప్రధాని మోదీ, అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, బెంగాల్ వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ బన్సల్ కూడా ఈ రోజు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. మరి ఈ రోజు ఢిల్లీలో అందుబాటులో ఉండాల్సిందిగా కూడా సువేందు అధికారికి, సామిక్ భట్టాచారికి కూడా అధిష్టానం కొంత పిలిచినట్టుగా కూడా సమాచారం అందుతుంది. రేపు ఇటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అమిత్ షా కూడా బెంగాల్ కు వెళ్తున్నారు. అక్కడ కూడా గెలిచిన ఎమ్మెల్యేలతోటి భేటీ అవుతారు. ఆ సమావేశంలో కూడా శాసనసభ పక్ష ఎన్నిక కోసం పరిశీలకుని కూడా ఈ 2 నాయకులు నియమించే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్ గోపి.